మన పాదాల్లో వేలల్లో కొద్ది నరాలు ఉంటాయండి. ఆ నరాలు మనకి మన బాడీ మూవ్‌మెంట్ కావచ్చు, సెన్సేషన్ కావచ్చు, అదేవిధంగా మనకి బ్యాలెన్సింగ్ కోసం చాలా హెల్ప్ చేస్తుంది. మనము పొద్దున్న నుంచి రాత్రి వరకు కంప్లీట్‌గా మనం మన పాదాలపై నించొని ఉంటామండి. మన డేలో మాక్సిమం 70-80% మనకి మన కాళ్ళు, మన పాదాలు చాలా హెల్ప్ చేస్తాయండి. ఆ మూమెంట్ లేనిది మన డే టు డే దినచర్య మనం చేయలేము. సో, అందుకని కంప్లీట్‌గా ఎవ్వరికైనా కానీ చిన్న నొప్పున్న కానీ పాదాల దగ్గర చాలా ఎక్కువగా నొప్పి తెలుస్తుందండి. సో, ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసుకునే విధంగా చాలా సింపుల్ అండ్ సేఫ్ మూమెంట్స్ అండి. మన పాదాల నొప్పిని తగ్గించడం కోసము చాలా సింపుల్ అండ్ సేఫ్ మూమెంట్స్ అండి. వీటిని గనక మీరు ఒక 5 రోజులు ప్రాపర్‌గా రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే 100 కాదండి 1000% మీ యొక్క పాదాల నొప్పులు తగ్గడం గమనిస్తారండి మీరు. ఈ మధ్య కాలంలో పాదాల నొప్పితో ప్రతి ఒక్కరు కూడా నరకాన్ని అనుభవిస్తున్నారండి. దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన కారణం వచ్చేసి ప్లాంటర్. అంటే మీరు ఒకటి గమనించండి, రాత్రి మనం పడుకున్నాక పొద్దున లేచిన వెంటనే మనము లేచి కూర్చొని డైరెక్ట్‌గా నడవలేము. ఒక 15 నిమిషాలు, 20 నిమిషాల వరకు స్లోగా నిదానంగా కుంటి మూలిగి అంటాం కదండీ! ఆ విధంగా కుంటి మూలుగుతూ నడిచిన తర్వాత అప్పుడు మనకి మన పాదాల నొప్పి కొంచెం కంట్రోల్ అవుతుందండి. సో, ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే మన ఒక పాదం కింద ఒక సన్నటి థిన్ లేయర్ ఉంటుందండి. ఒక థిన్ లేయర్ బ్యాండ్ లాగా ఉంటుందన్నమాట. ఒక దారం లాగా థిన్ లేయర్ ఉంటుంది. ఇది మన పాదం అనుకోండి, మన పాదానికి సపోర్టింగ్ ఉంటుందన్నమాట. దాన్నే ప్లాంటర్ ఫేషియల్ అంటామండి. సో, ఎప్పుడైతే ఆ ఒక బ్యాండ్ అనేది కొంచెం స్వెల్లింగ్ అవ్వడం కావచ్చు, డిస్టర్బ్ అయినా కానీ మనకి భయంకరంగా నొప్పి వస్తుందండి. రాత్రి పడుకొని ఉదయం లేవగానే మన యొక్క పాదాలు భయంకరంగా నొప్పి తెలుస్తుంది. అదేవిధంగా మరో రీజన్ వచ్చేసి ఆర్థరైటిస్ అండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, అదేవిధంగా ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు అండి. అదేవిధంగా కొంతమందికి మోకాల దగ్గర కావచ్చు, అదేవిధంగా మనకు స్మాల్ ఫుట్ జాయింట్స్ దగ్గర కూడా ఈ యొక్క ఆర్థరైటిస్ మనం గమనిస్తామండి. సో, ఇది కామన్‌గా ఎవరైతే డయాబెటీస్‌తో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ యొక్క ఫుట్ జాయింట్స్ పెయిన్ అనేది కామన్ అండి. అదేవిధంగా ఇంకొక కారణం వచ్చేసి గౌట్ అండి. అంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది బాగా పెరిగిపోయిన తర్వాత ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఒక జాయింట్స్‌లో పేరుకుపోయి మనకి స్వెల్లింగ్ రావడము, రెడ్‌నెస్ రావడము, సివియర్‌గా పెయిన్ అనేది తెలుస్తుందండి. అదేవిధంగా ఇంకొక రీజన్ వచ్చేసి పెరిఫెరల్ న్యూరోపతి అండి. అంటే మన ఒక పాదాల మధ్యలో ఉన్న నరాలు ఏదైతే ఉన్నాయో ఆ నరాలు అనేది డ్యామేజ్ అవ్వడం అండి. మెయిన్‌గా మనం డయాబెటిస్‌తో ఉన్నవాళ్ళు, అదేవిధంగా న్యూట్రిషన్ డెఫిషియన్సీ కావచ్చు, అదేవిధంగా ఆల్కహాలిక్ మందు తాగే వాళ్ళకి అండ్ అదేవిధంగా కొన్ని సర్టెన్ మెడికేషన్ వల్ల కూడా అవ్వచ్చండి. అదేవిధంగా మనకు నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఇస్కెమిక్ పెయిన్ అండి. అంటే ఏమవుతుంది, మన ఒక పాదాల్లోకి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్‌గా జరగదండి. జరిగినప్పుడు వాళ్ళు చాలా భయంకరంగా నొప్పిని ఫీల్ అవుతారండి. అదేవిధంగా దీన్ని కనుక ప్రాపర్‌గా టైంలో కానీ మనం ట్రీట్ చేయకపోతే ఇది గ్యాంగ్రీన్‌కి కూడా గురి చేస్తుందండి. సో, ఇంతకుముందు వీడియోలో మన బ్యాక్ పెయిన్ వీడియో మీకు క్లియర్‌గా చెప్పానండి. బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే ఓన్లీ మన బ్యాక్ పెయిన్ కోసం టాబ్లెట్ వేసుకున్నామా తగ్గిపోతుందని అనుకోవడం చాలా తప్పండి. మనకు బ్యాక్ పెయిన్ వస్తుందంటే మన ఒక బ్యాక్ మజిల్‌ని స్ట్రెంథెనింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఒక లెగ్స్‌ని కూడా స్ట్రెంథెనింగ్ చేసుకోవాలండి. ఎప్పుడైతే మన లెగ్స్ స్ట్రాంగ్ ఉండి మన బ్యాక్ మజిల్స్ కొంచెం స్ట్రెంథెనింగ్ జరుగుతుందో అప్పుడు మనం ఇలాంటి మూవ్‌మెంట్ చేసినా కానీ అనుకోకుండా కింద పడ్డా కానీ మన బోన్‌కి సపోర్ట్ దొరుకుతుంది. సేమ్ అదే విధంగా మనకి పాదాలలో నొప్పి తెలుస్తుంది, మంట పుడుతుంది, నమ్నెస్ అవుతుంది అంటే మనము మన ఒక హిప్ మజిల్స్‌ని కావచ్చు, థై మజిల్స్‌ని కావచ్చు, కాఫ్ మజిల్స్‌ని ఈ విధంగా ప్రాపర్‌గా ప్రతి ఒక్క దాన్ని కూడా ట్రైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ పాదాలు నొప్పి ఉంది కదా అని చెప్పేసి పాదాలని మాత్రం ట్రైన్ చేసుకుంటే మాత్రం ఎప్పటికీ మనకి ఈ పెయిన్ అనేది తగ్గదండి. సో, ఎవరైతే పాదాల నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళ కోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానండి. దాని తర్వాత మన యొక్క పాదాలకు సంబంధించిన వర్కౌట్ అండి. దీన్ని కనుక మీరు ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేస్తే 5 డేస్‌లో మీరు రిజల్ట్స్‌ని చూస్తారండి. తప్పకుండా మీ యొక్క పాదాల నొప్పి కొంచెం తగ్గడం గమనిస్తారండి. సో, ఎవరైతే పాదాల నొప్పితో బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడైనా ఉండి ఎలాంటి వర్క్ అయినా చేయనియండి. కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఆఫీస్ వర్క్ అని చెప్పేసి కూర్చుంటారండి. కూర్చున్న చోట దగ్గర 3 గంటలు, 5 గంటలు కదలికలు లేకుండా కూర్చొని పనిచేస్తూ ఉంటారండి. సో, ఆ విధంగా చేయకూడదండి. ఖచ్చితంగా ప్రతి గంట సేపటికి 100 స్టెప్స్ వేసిన తర్వాత మళ్ళీ మీరు మీ యొక్క వర్క్‌ని కంటిన్యూ చేయాలండి. అండ్ అదేవిధంగా రాత్రి మనం పడుకునేటప్పుడు మన ఒక కాళ్ళని 2 పిల్లోస్ పైన పెట్టాలండి. అంటే ఎలివేట్ చేసి పెట్టాలి. మన ఒక కాళ్ళని ఈ విధంగా ఎలివేట్ చేసి మనం పడుకోవాలండి. సో, అప్పుడు ప్రాపర్‌గా మనకి బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్‌గా జరిగి మనకి నొప్పి తగ్గడానికి కొంచెం అవకాశం ఉంటుందండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి వస్తుందండి. కొంతమందికైతే 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య చూస్తున్నామండి పాదాల నొప్పి రావడం. ఎందుకు అంటే టైట్‌గా ఫుట్‌వేర్‌ని వాడడము, అదేవిధంగా ఆడవాళ్ళైతే హై హీల్స్ అండి. హై హీల్స్ వేసుకొని దాన్ని ఒక లైఫ్ స్టైల్‌గా ఇంకా ఎక్కడికెళ్ళినా కానీ హై హీల్సే అండి. సో, ఈ విధంగా మీరు ఎప్పుడైతే హై హీల్స్ కావచ్చు అండ్ టైట్‌గా మీరు ఒక షూస్‌ని కానీ, ఫుట్‌వేర్‌ని కానీ ధరిస్తే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్‌గా జరగదు. మన ఒక నర్వ్స్ పైన కొంచెం ప్రెషర్ ఎక్కువ పడుతుందండి. సో, జాగ్రత్తగా మీరు కంఫర్ట్‌గా ఉండే విధంగా మీరు ఒక షూస్‌ని ధరించాలి. హై హీల్స్‌ని మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలండి. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే
ఈ విధంగా పాదాల నొప్పితో బాధపడతారు, ఖచ్చితంగా ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు కనుక మీరు మీ యొక్క పాదాల గురించి జాగ్రత్త పడి ఒక 5 మినిట్స్ పాదాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు ఇప్పుడు కాదని లాంగ్ రన్లో, అంటే ఒక 2 years కావచ్చు, 5 years కావచ్చు, 10 years కావచ్చు, ఎప్పుడైనా కానీ మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు పాదాల నొప్పి లేకుండా రాకుండా మీరు కేర్ తీసుకోవచ్చండి. అదేవిధంగా మనం ప్రాపర్గా మన వెయిట్ని మేనేజ్ చేసుకోవాలండి. మనం ఓవర్ వెయిట్ ఉన్నామంటే మన పాదం మాత్రమే ఎంతసేపు అయినా మన బాడీ మొత్తం వస్తుందండి, చాలా కష్టం. సో ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా హార్ట్ అనేది నా హైట్ తగ్గట్టుగా ఒక 8 kgs వరకు అయితే నా బాడీ మొత్తం కూడా ప్రాపర్గా బ్లడ్ని పంప్ చేసి సర్క్యులేట్ చేయగలుగుతుంది. అదే ఒకవేళ నా వెయిట్ అనేది 150 kgs అనుకోండి, హార్ట్కి కొంచెం ఎక్స్ట్రా లోడ్ పడుతుందండి. మొత్తం మన బాడీ మొత్తంలో ప్రాపర్గా బ్లడ్ని పంప్ చేయడానికి ఎక్స్ట్రా లోడ్ కావాలి హార్ట్కి. సో ఓవర్ వెయిట్ అనేది మెయిన్ ట్రిగరింగ్ పాయింట్ అండి. మీరు ఎంతవరకు కుదిరితే అంత ప్రాపర్గా మీ యొక్క డైట్ని చేంజ్ చేసుకొని ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ, నడుస్తూ, వాకింగ్ చేసుకుంటూ మీ యొక్క వెయిట్ని కనుక మేనేజ్ చేయగలిగితే ఈ యొక్క పాదాల నొప్పిని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయొచ్చండి. అండ్ అదేవిధంగా ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ కావచ్చు, అదేవిధంగా మన ఒక పాదాలు కానీ ఇక్కడ కాదాల్లో స్వెల్లింగ్ ఉందనుకోండి, వాళ్ళు కంప్రెషన్ సాక్స్ ధరించండి. కంప్రెషన్ సాక్స్ ధరించడం వల్ల ప్రాపర్గా మనకి ఆ ఒక పెయిన్ తగ్గడం కోసం కావచ్చు, మన డే టు డే లైఫ్లో కొంచెం స్మూత్గా మనం మన పని చేసుకునే విధంగా మనం సపోర్ట్ చేస్తుందండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అండి, ఎవరైతే థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, అదేవిధంగా డయాబెటీస్ అండి దీంతో బాధపడుతున్నారో మీరు మ్యాక్సిమం మీ యొక్క లెవెల్స్ని కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలండి. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అండి. సో మన ఒక ఫస్ట్ వర్కౌట్లో మనకి ఒక కర్చీఫ్ కావాలండి, ఓకేనా. దీన్ని మనము ఈ విధంగా కింద ప్లేస్ చేస్తామండి. ఈ విధంగా కింద ప్లేస్ చేసుకోవాలి. కింద ప్లేస్ చేసుకొని మనము మన ఒక ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో మన ఒక ఫింగర్స్తో ఈ విధంగా ప్లేస్ చేసి ఇలా లాగాలండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ విధంగా మనం ఈ విధంగా లాగాలండి. లాగి మళ్ళీ మరలా కర్చీఫ్ స్ట్రైట్ చేసుకోవాలి. కర్చీఫ్నే కాదండి, మీ దగ్గర ఇలాంటి క్లాత్ ఉన్నా కానీ ఈ విధంగా ప్లేస్ చేయాలి, లాగాలి. మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేయాలి, లాగాలి. మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేయాలి, లాగాలి. ఈ విధంగా. సో ఈ విధంగా మీరు ఒక 5 times నుంచి 10 times అండి. రెండు కాళ్ళు కూడా లెఫ్ట్ లెగ్తో ఒక 5 times నుంచి 10 times, అదేవిధంగా రైట్ లెగ్ నుంచి కూడా ఒక 5 to 10 times అండి. సో మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక యాంకిల్ రొటేషన్ చేస్తామండి. యాంకిల్స్ని రొటేట్ చేస్తాము. ఏ విధంగా? ఈ విధంగా మన ఒక యాంకిల్ ఉంది కదండి, ఈ విధంగా మన ఒక యాంకిల్ని కంప్లీట్గా రొటేట్ అండి. ఈ విధంగా టైట్గా కంప్లీట్గా రొటేషన్స్ అండి. ఈ విధంగా ఒక 5 times క్లాక్ వైజ్, అదేవిధంగా 5 times యాంటీ క్లాక్ అండి. 5 times యాంటీ క్లాక్. సో దీన్ని మనము ఒక 5 times క్లాక్ వైజ్, 5 times యాంటీ క్లాక్ చేస్తామండి. లెఫ్ట్ లెగ్తో స్టార్ట్ చేస్తాము, 5 times క్లాక్ వైజ్ చేసి 5 times యాంటీ క్లాక్, అదేవిధంగా రైట్ లెగ్తో కూడా 5 times క్లాక్ వైజ్ అండ్ 5 times యాంటీ క్లాక్. సో మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక టోస్, మన ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో టోస్ ఉన్నాయో దాన్ని గట్టిగా బలమంతో ఉపయోగించి కిందకి ప్రెస్ చేయాలండి. కిందకి ఇలా ప్రెస్ చేయాలి. 5 4 3 2 1. అదేవిధంగా పైకి 5 4 3 2 1. మళ్ళీ కింద ప్రెస్ చేస్తాం గట్టిగా. 5 4 3 2 1. మళ్ళీ పైకి 5 4 3 2 1. కొంచెం బలం పెట్టాలండి, నార్మల్ చేయకూడదు, కొంచెం బలం పెట్టి చేయాలండి. 5 4 3 2 1 అండ్ 5 4 3 2 1. చేసే ప్రాసెస్లో మీరు గమనించండి. ఈ విధంగా ఫింగర్స్ పెడుతున్నప్పుడు నా ఫస్ట్ 3 toes మాత్రమే ప్రాపర్గా బలం పెట్టగలుగుతున్నామండి. ఈ లిటిల్ ఫింగర్ మర్చిపోతాం. ఈ లిటిల్ ఫింగర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫింగర్స్ దగ్గర కూడా మనం మ్యాక్సిమం ప్రెషర్ ఇవ్వాలి, అది మర్చిపోకూడదండి. సో ఈ యొక్క ప్రాక్టీస్ని మీరు ఒక 10 times వరకు కిందకి గట్టిగా నొక్కాలి, 5 seconds హోల్డ్ చేయాలి, అదేవిధంగా 10 times పైకి పుల్ చేసి హోల్డ్ చేయాలి టోస్ని. సో మనం నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి మన ఒక పాదాన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ మన ఒక టోస్ దగ్గర ఈ విధంగా పెట్టి, ఇక్కడేమో యాంకిల్ దగ్గర ప్లేస్ చేసి ఈ విధంగా స్ట్రెచ్ చేస్తామండి. స్ట్రెచ్ చేసి మళ్ళీ అదేవిధంగా ఇక్కడండి ఈ విధంగా మనం ఈ మూమెంట్ ఇవ్వాలండి ప్రాపర్గా ఒక 5 times. సో ఒక 5 times మూమెంట్ ఇచ్చిన తర్వాత ఈసారి ఏం చేస్తామండి, సేమ్ మూమెంట్ని కొంచెం హోల్డ్ చేస్తామండి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కింద ప్రెస్ చేస్తాము, హోల్డ్ చేస్తాము. 5 4 3 2 1. అదేవిధంగా ఇక్కడ కూడా హోల్డ్ చేస్తాము. 5 4 3 2 1. మళ్ళీ కిందకి 5 4 3 2 1. మళ్ళీ పైకని కూడా హోల్డ్ చేయాలి గట్టిగా. 5 4 3 2 and 1. సేమ్ ఇదే విధంగా ఒక 10 times లెఫ్ట్ లెగ్,
10 టైమ్స్ రైట్ లెగ్ అండి. సో మన నెక్స్ట్ వర్కౌట్లో సేమ్ అదే అండి, ఇందాక చేసిన విధంగానే ఈ విధంగా హోల్డ్ చేస్తాము, మన ఒక యాంకిల్ ఇంకా పట్టుకొని దీన్ని కంప్లీట్గా రొటేషన్ అవుతుంది. ఈ విధంగా టైట్గా మన చేతులతో చేయాలి. ఇందాక మనం నార్మల్ రొటేషన్ చేసామండి, మన యాంకిల్ రొటేషన్. ఇప్పుడు ఏం చేస్తామో మన ఒక చేతులతో, ఓకేనా, కంప్లీట్ చూడండి. కిందకు వచ్చినప్పుడు మన ఒక టోస్ని కూడా ఈ విధంగా లాగాలి. పైకి వచ్చినప్పుడు రొటేట్ అయ్యి ఇక్కడ దీన్ని ఓపెన్ చేస్తాము. ఈ విధంగా కంప్లీట్గా టైట్గా చేయాలండి. ఒక 5 టైమ్స్ క్లాక్ వైజ్, 5 టైమ్స్ యాంటీ క్లాక్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ అండి. మన ఒక నెక్స్ట్ వర్కౌట్లో మన ఒక హీల్స్ని ఈ విధంగా లిఫ్ట్ చేసి కింద పెట్టి మళ్ళీ టోస్ పైకి లిఫ్ట్ చేసి కింద పెట్టాలండి. ఈ విధంగా చూడండి, చైర్లో కానీ లేకపోతే మీరు కంఫర్ట్గా ఉంటే నించోకుండా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ విధంగా మనం ఒక టోస్ని పైకి లిఫ్ట్ చేసాము, ఇప్పుడు కింద పెట్టాము, ఇప్పుడు హీల్స్ని కూడా పైకి లిఫ్ట్ చేసి కిందకి. ఈ విధంగా అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. ఈ విధంగా మీరు ఒక 20 టైమ్స్ చేసుకోవచ్చండి హ్యాపీగా, ఒక 20 టైమ్స్ ఈజీగా, ఓకేనా. దీనికి కావాలి అనుకుంటే మీరు ఇంకా చేయగలుగుతారంటే 20 టైమ్స్ చేసి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ ఇంకొక 20 టైమ్స్ చేయండి. ఇది చాలా 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 ఎఫెక్టివ్ అండి. ఇది కానీ చేసేటప్పుడు మ్యాక్సిమం పైకి పుల్ చేయడం ట్రై చేయాలండి. అదేవిధంగా మన ఒక హీల్స్ని లిఫ్ట్ చేసేటప్పుడు ఎంతవరకు కుదిరితే అంతవరకు మ్యాక్సిమం లిఫ్ట్ చేయడం ట్రై చేయాలండి. మ్యాక్సిమం పుల్ చేయాలి, మ్యాక్సిమం లిఫ్ట్ చేయడం ట్రై చేయాలి. సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఇప్పుడు నేను చెప్పినా కూడా చేయలేను, నా వల్ల కాదు అనుకున్న వాళ్ళు, మీరు ఒక బాల్ తీసుకుందాము. ఒక బాల్ తీసుకోండి, ఆ బాల్ని ఈ విధంగా కింద ప్లేస్ చేయండి. బాల్ పైన కాలు పెట్టి స్లోగా ముందుకి వెనక్కి, ఈ విధంగా కంప్లీట్గా ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. అదేవిధంగా సర్కిల్స్ చూడండి, సైడ్స్ నుంచి తీసుకొస్తున్నాము, సైడ్స్ నుంచి మళ్ళీ టోస్ నుంచి ఇక్కడ సైడ్స్, మళ్ళీ హీల్స్ నుంచి సైడ్స్ తీసుకొస్తున్నాము, మళ్ళీ టోస్ నుంచి ఇక్కడ. కొంచెం బలం పెట్టాలమ్మా, కొంచెం బలం పెట్టాలి. అట్లనే జిగ్జాగ్ సైడ్స్ చేసుకుంటూ ఫ్రంట్ నుంచి బ్యాక్ వెళ్తాం. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా ఈ విధంగా సైడ్స్కి చేసుకుంటూ మళ్ళీ సైడ్స్ నుంచే చేసుకుంటూ టోస్ వరకు వచ్చేయాలి. ఈ విధంగా మళ్ళీ సైడ్స్ చేసుకుంటూ ఇంతవరకు, మళ్ళీ సైడ్స్ చేసుకుంటూ టోస్ వరకు. సో ఒకవేళ మీకు ఈ ప్రెషర్ కాదు, మీరు కొంచెం ప్రెషర్ వేయగలుగుతారు అనిపిస్తే అప్పుడు మీరేం చేయొచ్చు, మీరు నించోవచ్చు అమ్మా. మీరు నించోని కొంచెం గట్టిగా ఉన్న బాల్ని పెట్టుకుంటాం. గట్టిగా ఉన్న బాల్ని పెట్టి మనం కాలు పెట్టి కొంచెం మన బాడీ వెయిట్ ముందుకు వేయాలమ్మా. ఈ విధంగా ముందుకు వేసుకుని చేసుకోవచ్చు. ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. అదేవిధంగా జిగ్జాగ్ కొంచెం హార్డ్ బాల్తో కూడా మళ్ళీ రివర్స్, జిగ్జాగ్ అండ్ రివర్స్. అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు నాకు ఈ భాగంలో పెయిన్ ఎక్కువ ఉందనుకోండి, నేను అక్కడ బాల్ దగ్గర అక్కడ ప్రెషర్ పెట్టి అక్కడ మాత్రమే కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టి ఈ విధంగా చిన్న చిన్న రొటేషన్స్, లేకపోతే అక్కడ ప్రెస్ చేయొచ్చు, అక్కడే ఈ విధంగా కొంచెం ప్రెస్ చేయొచ్చు. ఎక్కడైతే మనకి పెయిన్ ఎక్కువ తెలుస్తుందో అక్కడే ప్రాపర్గా ఆ పెయిన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పెయిన్ పాయింట్ దగ్గర బాల్ని ప్లేస్ చేసి ఈ విధంగా ప్రెషర్ కూడా ఇవ్వచ్చు. అండ్ అప్ అండ్ డౌన్ గట్టిగా చేయాలమ్మా, ఈ విధంగా. సో ఈ వీడియోని చూసి మీ అందరూ కూడా ఒక 5 రోజులు ప్రాక్టీస్ చేయండి, ఒక 5 నిమిషాలు. తప్పకుండా మీ యొక్క పాదాల నొప్పి తగ్గడం గమనిస్తారండి. అదేవిధంగా ఎవరైతే మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీ సర్కిల్లో పాదాల నొప్పితో బాధపడతారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన భైరవ యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియో మళ్ళీ కలుద్దామని, అంతవరకు ఓం నమః శివాయ.